ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినప్పటికీ స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి నిందితులను జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్, నమిత్ శర్మలను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దాదాపు గంటకి పైగా వాదనలు విన్న జడ్జి ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. రైట్, ఈగల్ టీమ్ ఆఫీస్ వద్ద మా ప్రతినిధి సుష్మిత అందుబాటులో ఉన్నారు. సుష్మిత, ఈ బెయిల్ ఇవ్వడానికి కారణాలకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఎస్ కార్తిక్, ఇప్పటివరకు చూసుకుంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి అందులో మొత్తం 11 మంది కూడా ఆ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టుగైతే ఇప్పటికే ఈగలు పోలీసులు నిర్ధారించారు. ఆ 11 మందిలో ముగ్గురిని మాత్రమే నిన్న రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. గంటకు పైగా వాదన అనంతరం కూడా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ఈ ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ ముగ్గురికి 14 రోజుల పాటు రిమాండ్కి తరలించారు. అయితే ఇప్పటికే చర్చలు కూడా జైలుకు వారిని తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే రోహిత్ రెడ్డి ఆర్గనైజ్డ్గా పార్టీ నిర్వహించారు, అలాగే రితేష్ రెడ్డి దుర్వినియోగం చేశారు రివాల్వర్కి సంబంధించి, నమిత్ శర్మ కాల్పులు జరిపారని కూడా వీరి ముగ్గురిపైన కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు లేదా రేపు వీరి ముగ్గురికి సంబంధించి కూడా పిటిషన్, అంటే కస్టడీకి తీసుకునే పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. వీరిని కస్టడీలోకి తీసుకుంటే ఇంతకు మునుపు ఎప్పుడైనా కూడా పార్టీలు జరిగాయా, అసలు ఈ డ్రగ్స్ ఎక్కడ తీసుకొని వచ్చారు అనే కోణంలో కూడా కస్టడీలోకి తీసుకున్నాక తర్వాత వారిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది. అందులో టీడీపీ ఎంపీ ఏలేరుకి సంబంధించి పుట్టా మహేష్ యాదవ్ కూడా పాజిటివ్ రావడం. అయితే ఆ తర్వాత మొత్తంగా ఆ పార్టీ జరుగుతున్న సమయంలోనే యూరిన్ టెస్ట్ చేయగా అందులో వాటర్ డైల్యూట్ చేయడం జరిగింది. దాని కారణంగా తర్వాత ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ బ్లడ్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆ సమయంలో పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా కూడా ఆ స్టేషన్ బెయిల్కి సంబంధించి పోలీసులు అయితే అతనికి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, దాని కారణంగా స్టేట్ బేషన్ కోరినట్టు కూడా చెప్తూ ఉన్నారు. దాని కారణంగానే స్టేట్ బేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాక కొన్ని నోటీసులు కూడా ఇవ్వడం జరిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి కూడా చూసుకుంటే ఎప్పుడైనా విచారణకు సంబంధించి అవసరమైతే వారు రావాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ముగ్గురితో పాటు మిగిలిన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే సుధాకర్ యాదవ్ తనయుడికి సంబంధించి ఎలా ఇచ్చారు బెయిల్ అనేది కూడా ఒకవైపు చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటే ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 11 ముందుగా నాకు ఒక మహిళ కూడా ఉంది. 6గురు పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ముగ్గురినే జైలుకి ఎందుకు పంపించారు, మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే వారందరికీ నోటీసులు ఇచ్చినట్టయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ లేదా రేపు కస్టడీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ సుష్మిత.